పాస్టర్ రిమాండ్ కోహ్ కేసు 8 సంవత్సరాల తర్వాత జరిగిన న్యాయం. డియర్ ఫెయిత్లైన్ మీడియా, ఈరోజు మనం ఒక దేశాన్ని, ఒక సంఘాన్ని, ఒక వ్యక్తిని కదిలించిన ఘటన గురించి మాట్లాడబోతున్నాం. 2017లో మలేషియాలో ఒక పాస్టర్ రిమాండ్ కోహ్ రహస్యంగా అదృశ్యమయ్యారు. ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడ ఉన్నారు ఆయన, ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు 8 ఏళ్లుగా సమాధానం లేదు. కానీ ఇప్పుడు మలేషియా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక వెలుగు కనిపించింది. న్యాయం ఆలస్యమైంది, కానీ ఆగలేదు. అసలు ఎవరు ఈ రిమాండ్ కోహ్? ఆయన కోసం తెలుసుకుందాం. పాస్టర్ రిమాండ్ కోహ్ మలేషియాలోని సెలంగర్ రాష్ట్రం పెటాలింగ్ జయా ప్రాంతానికి చెందిన క్రైస్తవ పాస్టర్. ఆయన హోప్ కమ్యూనిటీ చర్చ్ అనే చర్చిలో సేవ చేస్తూ ప్రభువుని, వాక్యాన్ని పంచడం మాత్రమే కాకుండా సమాజంలో పేదలు, మైనారిటీలు, HIV రోగులు, అనాథ పిల్లల కోసం కూడా సేవ చేసేవారు. అయితే మలేషియాలో ఇస్లాం సుమారు 63%, బౌద్ధం 19%, క్రైస్తవ మతం 9% కలిగిన ఒక చిన్న మైనారిటీ. కాబట్టి ఆయన చేసిన సేవలు కొన్ని మతపరమైన గుంపులకు, కఠిన వర్గాలకు వ్యతిరేకంగా కనిపించాయి. 2011లో ఆయన చర్చ్ కి ఒక అధికార నోటీస్ వచ్చింది. ఇతర మతస్థులను క్రైస్తవ మతంలోనికి ఆకర్షిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ సమయంలో ఆయన పోలీస్ విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు 2017 ఫిబ్రవరి 13 ఉదయాన్న రిమాండ్ కోహ్ తన కారులో వెళ్తున్నారు. పెటాలింగ్ జయా ప్రాంతంలోని ఒక రోడ్డుపై అకస్మాత్తుగా బ్లాక్ SUV వాహనాలు, మోటార్ బైక్లు, మాస్కులు వేసుకున్న వ్యక్తులు ఆయన కారును అడ్డుకున్నారు. CCTV వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. ఒక సమన్వయబద్ధంగా ప్రొఫెషనల్ ఆపరేషన్ లాగా 3 నిమిషాల్లో మొత్తం సంఘటన ముగిసిపోయింది. ఆ తర్వాత ఆయన ఎప్పటికీ కనిపించలేదు. అప్పుడు పోలీసులు విచారణ జరిపినా ఎవరు తీసుకెళ్లారో చెప్పలేకపోయారు. తన భార్య సుజానే కోహ్ కుటుంబం మరియు చర్చ్ సభ్యులు 8 ఏళ్లుగా ఆయన కోసం ప్రార్థనలు చేశారు. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఇన్ని సంవత్సరాలు వారు చేసిన ప్రార్థనా బలం మరియు విశ్వాసం ఫలించింది. నవంబర్ 5, 2025 మలేషియా హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. జడ్జ్ షు టియాంగ్ జో తన తీర్పులో ఇలా పేర్కొన్నారు: ఈ మిస్సింగ్ కేసు సాధారణ నేరం కాదు. ఇది ప్రభుత్వ వనరులు, పోలీస్ వ్యవస్థ మరియు ప్రొఫెషనల్ ఆపరేషన్ ద్వారా జరిగింది అని కోర్టు స్పష్టంగా తెలిపింది. మలేషియా ప్రభుత్వం మరియు పోలీసులు బాధ్యత వహించాలి అని. తీర్పులో ఉన్న ముఖ్య అంశాలు: ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు అధికార దుర్వినియోగం, న్యాయబద్ధమైన విచారణ జరగకపోవడం, వారి నిర్లక్ష్యం వలన పాస్టర్ కోహ్ కుటుంబం నష్టపోవడం. అందుకే కోర్టు ఇలా ఆదేశించింది: 2017 ఫిబ్రవరి 13 నుండి ప్రతిరోజు మలేషియా రింగిట్ $10,000 పరిహారం ఇవ్వాలి అని. అంటే ఇప్పటి వరకు సుమారు 37 మిలియన్ల మలేషియన్ రింగిట్ పరిహారం చెందుతుంది అని అంచనా. అది దాదాపు 70 నుండి 80 కోట్ల భారత రూపాయలతో సమానం. ఈ మొత్తాన్ని ఒక ట్రస్ట్ ఫండ్ లో ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది. రిమాండ్ కోహ్ గారి జీవితం లేదా మరణం గురించి సమాచారం ఇచ్చేంత వరకు ఆ ట్రస్ట్ లోనే ఈ డబ్బు మొత్తం ఉంచుతారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మళ్ళీ ప్రతిస్పందించింది. తీర్పు తర్వాత మలేషియన్ అటార్నీ జనరల్ ఛాంబర్ AGC ఇలా తెలిపింది: మేము ఈ తీర్పుని అపీల్ చేస్తాము. అంటే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు, కానీ మలేషియా ప్రజలు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంస్థలు, క్రైస్తవ సంఘాలు మాత్రం ఈ తీర్పును ఒక చారిత్రాత్మక న్యాయ విజయంగా పేర్కొన్నాయి. విశ్వాసాల దృష్టికోణం ఏమిటి అంటే, రెహమాన్ గారి జీవితం మనకు ఏం నేర్పుతుంది? సత్యం కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ దేవుడు న్యాయం చేస్తాడు. తన సమయానికి ఆయన సమాధానం ఇస్తాడు. మన విశ్వాసం ఎప్పుడు చీకటిలో ఆగిపోకూడదు. ఈ తీర్పు కేవలం ఒక కుటుంబానికి న్యాయం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి విశ్వాసి హృదయానికి ధైర్యం ఇచ్చే సంకేతం. మలేషియా వంటి దేశంలో మైనారిటీ క్రైస్తవులు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ తీర్పు వారికి ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి ఒక శక్తిగా మారింది. ఇంకా అంతర్జాతీయ ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి అంటే, అసోసియేషన్ ప్రెస్ న్యూస్, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, మలాయ్ మెయిల్ వంటి పత్రికలు ఈ తీర్పును ల్యాండ్ మార్క్ రూలింగ్ అని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు క్రైస్తవ సంస్థలు అన్ని ఒక మాట చెప్పారు: న్యాయం ఆలస్యమైన దేవుడు తన ప్రజలకు తప్పక న్యాయం చేస్తాడు. లూకా 18వ అధ్యాయం 7-8లో దేవుడు ఇలా అన్నారు: తను ఎంచుకున్న వారికి త్వరలోనే న్యాయం చేయడని మీరు అనుకొనుచున్నారా? నేను మీతో చెప్పుచున్నాను, ఆయన వారికి త్వరలోనే న్యాయం చేయను. ఆలస్యమైన న్యాయం జరుగుతుంది, ఎందుకంటే మన దేవుడు మన పక్షాన నిలుస్తున్నాడు. హబక్కుకు 2:3. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము.
అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. ఈ వాక్యం మనకు వ్యక్తపరుస్తుంది దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ప్రియమైన విశ్వాసులారా, రెమాన్ కోహ్ గారి కథ మనకు గుర్తు చేస్తుంది విశ్వాసం మాయమవదు, అది న్యాయంగా ఫలిస్తుంది. మలేషియా హైకోర్టు తీర్పు కేవలం ఒక కేసు కాదు, ఇది మానవత్వానికి, విశ్వాసానికి, సత్యానికి విజయం. ఒక అద్భుతం కోసం నేను విశ్వాసంతో వేచి చూస్తున్నాను. ఈ ఆశలో నేను మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ లోకం కూడా వేచి చూస్తుంది. అదే ప్రవీణ్ పగడాల మరణం. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడని మీరు కూడా చూస్తున్నారా? అయితే మనం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు తన సత్యాన్ని వెలుగులోనికి తెస్తాడు. కీర్తనలు 37:6లో ఆయన నీ నీతిని వెలుగు వలె, నీ న్యాయాన్ని మధ్యాహ్న ప్రకాశము వలె బయలుపరచును. ది ట్రూత్ మే బి హిడెన్ బట్ ఇట్ కెనాట్ బి సైలెన్స్డ్ ఫర్ ఎవర్. గుర్తించుకోండి, అంధకారంలో వెలుగుగా, విభజనలో శాంతిగా, ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Faithland Media works, spreading the light of truth, and you are the light of the world. God bless you all.